తింటాం. కానీ మీ పుణ్యక్షేత్రాల కౌంటర్లలో విగ్రహార్పితాలను ప్రసాదాలుగా అమ్ముతారు, టిఫిన్స్గా అమ్మరు. అందుకే మేం తినం. ఒకవేళ సేమ్ అలాంటి స్వీట్ని ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు చేసి ఒక స్వీట్గా అమ్మితే మేం కొనడానికి తినడానికి ఏ అభ్యంతరం లేదు. అన్న సంతర్పణ పెడతారు కదా గుళ్ళల్లో, ఆ భోజనాల్ని విగ్రహాలకి అర్పించరు. మరి వాటిని ఎందుకు మీరు తినరు? మీరు చెప్పిన వాక్య ప్రకారం తినాలి కదా. మీరడిగిన ప్రశ్న చాలా బాగుంది. మరి మనం అంటే ఏమనుకుంటున్నావు? కాకపోతే బైబిల్ విగ్రహాలకు దూరంగా పొండి అంటుంది. విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగి ఉండకూడదు అంటుంది. మీరు పెట్టే భోజనాలు మీకు సంబంధించినవైతే, అంటే బర్త్డే, మ్యారేజ్, గృహప్రవేశం, దినం భోజనాలు, ఇలాంటివి ఏ భోజనాలైనా మేము తినచ్చు. కానీ విగ్రహాల కోసం, విగ్రహాలకు సంబంధించి ఆలయాల వార్షికోత్సవం కోసం ఇలాంటివి తినకూడదు. ఇదంతా ఓకే. లాస్ట్గా ఒక ప్రశ్న, మా ప్రసాదాలు మీరు